పుట్టేడు దుఃఖంలోనూ అవయవ దానం చేసిన కుటుంబాన్ని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాలకు చెందిన జనసేన కార్యకర్త చందు వీరవెంకట వసంతరాయలు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆయన అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. 5గురికి ప్రాణం పోశారు. అప్పట్లోనే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు తాజాగా పెద్ద చందాలకు వెళ్లారు. వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. వసంతరాయలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. దీంతో తాను అండగా ఉంటానని వసంతరాయల కుటుంబానికి హామీ ఇచ్చారు. వసంతరాయల కుటుంబం చేసిన త్యాగం స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మొన్న జూలైలో దిగమరు వద్ద రోడ్డు ప్రమాదం కదిలించిన సంఘటన, అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవ దానం చేశారు. అది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవ దానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు. అంటే ధన్యవాదాలు తెలియజేస్తాం. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి, ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తామని ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తా కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తాం. సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నానంటే, టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా వారికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ తెలుగుదేశం మద్దతుదారులందరికీ, ఎమ్మెల్యే గారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.